యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు. బాగు చేసే దేవుడు, బాగు చేసే దేవుడు. రస్కిన్సన్ ఒక బట్టల వ్యాపారి. తనకు ఒక షాప్ ఉంది. ఆ షాప్లో బట్టలు వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు తన స్నేహితుడు ఆ బట్టల షాప్కి వచ్చినప్పుడు ఆ బట్టల వ్యాపారి యొక్క టేబుల్ మీద ఒక డైనింగ్ టేబుల్ క్లాత్ ఉంది. స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటూ మాటల్లో ఆ బట్టల వ్యాపారి అంటున్నాడు, ఇదిగో ఈ టేబుల్ క్లాత్ చూసావా, ఇది చాలా ఖరీదైన టేబుల్ క్లాత్, కానీ దాని మీద ఓ నల్లని మరక పడింది. ఈరోజు దాన్ని ఎవరు కొనుక్కోవట్లేదు. దాని యొక్క విలువను పోగొట్టుకుంది ఆ మరక ద్వారా అన్నాడు. అప్పుడు ఈ స్నేహితుడు అంటున్నాడు, ఆ డైనింగ్ క్లాత్ నాకు ఇస్తావా? అప్పుడు ఆ డైనింగ్ క్లాత్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. 4 రోజులు పోయిన తర్వాత తిరిగి ఆ బట్టల షాప్కి వచ్చాడు స్నేహితుడి దగ్గరికి. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆ ముందిచ్చిన ఆ డైనింగ్ క్లాత్ని అతనికి చూపిస్తున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇదేంటి అని అడిగాడు. అంటే నువ్వు నాకు 4 రోజుల క్రితం ఇచ్చిన డైనింగ్ క్లాత్ గుర్తుందా? గుర్తుంది, అది చాలా పాడైపోయింది కదా మరక. తను తీసుకొచ్చిన ఆ క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. 4 రోజుల క్రితం చూపించిన ఆ మరక అక్కడ లేదు. ఆ మరక స్థానంలో ఒక మంచి పెయింటింగ్ ఆ మరకతో కలిపి అక్కడ చిత్రీకరించబడింది. పాడైపోయిన ఆ డైనింగ్ క్లాత్ని తిరిగి పనికొచ్చే డైనింగ్ క్లాత్గా మార్చాడు ఆ యొక్క స్నేహితుడు. మన జీవితాలని పాడైపోయిన, పనికిరానివిగా ఉన్న, పాపంతో నిండి ఉన్న, ఎందుకు మన జీవితం అనుకునే స్థితిలో మనమున్నా పనికొచ్చే పాత్రలుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన జీవితాలని మార్చి విలువగల జీవితాలుగా చేయగల దేవుడు మన దేవుడు.